చాలా మంది జేఎన్టీహెచ్ స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారండి. ఏంటంటే ఇప్పుడు ఈ R22 వాళ్ళకి గ్రేస్ మార్క్స్ ఏదైతే ఉన్నదో ఆ గ్రేస్ మార్క్స్ ఇప్పుడు 4-2 బీటెక్ అడ్వాన్స్ సప్లీ ఉంది కదా, సో దాని లోపిస్తారా, లేకపోతే అది అయ్యాక ఇస్తారా, లేకపోతే కౌన్సిలింగ్ అయిపోయాక పీజీ సెట్ ఇస్తారా అని చెప్పేసి చాలా మంది అడుగుతా ఉన్నారు. దాని గురించి వీడియో చేయడం అయితే జరిగిందండి. సో ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి హైప్ ఇవ్వండి. టాపిక్ లో వెళితే ఏంట్రా బాబు అంటే మీరు ఒకటి గమనించాలి. ఇక్కడ ఒకవేళ గ్రేస్ మార్క్స్ కనుక R22 వాళ్ళకి గనక వీళ్ళు రిక్వెస్ట్ పెట్టుకున్న దాని ప్రకారం కనుక ఇచ్చినట్టయితే, ఎందుకంటే జేఎన్టీహెచ్ ఎప్పుడు ఏం చేస్తుందో తెలియదు. ఒకప్పుడు జేఎన్టీహెచ్ వేరు, ఇప్పుడు మారిపోయింది. ఏంటంటే అంతా కూడా ఆలోచిస్తా ఉన్నారు. ఎందుకంటే లాక్డౌన్ టైంలో కరోనా వల్ల స్టూడెంట్స్ సఫర్ అయ్యారని చెప్పేసి ఎటువంటి ఆలోచన అక్కడికి ఆలోచించారు, కానీ ఎమ్మటే శాంక్షన్ చేయడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు అంతా సర్దుమణిగిపోయింది కాబట్టి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ గా ఉంది. ఒకవేళ మీకు గ్రేస్ మార్క్స్ కనుక ఎంతో కొంత ఇచ్చారే అనుకుందాం, అది 30-23 కానివ్వండి, 15-13 కానివ్వండి, 10-8 కానివ్వండి, 9-7 కానివ్వండి, ఏదైనా కానివ్వండి, బీటెక్ కానీ బీఫార్మసీ కానీ ఇచ్చారే అనుకుంటే మీకు ఖచ్చితంగా అయితే 4-2 బీటెక్ అడ్వాన్స్ సప్లీ రిజల్ట్స్ వచ్చిన తర్వాతే తెలుస్తుంది. ఈ జూన్ ఎండింగ్ నుంచి 4-2 బీటెక్ అడ్వాన్స్ సప్లీ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో మీకు కనుక ఇచ్చారంటే బీఫార్మసీ వాళ్ళకో మ్యాక్సిమం మేము ఇస్తారేమో మరి, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి 10-8 ఉండే R18 వాళ్ళకు, R17 వాళ్ళకు. మరి ఇప్పుడు మరి బీఫార్మసీ వాళ్ళు ఎవరైనా రిక్వెస్ట్ పెడితే ఏమన్నా ఇస్తారేమో. సో ముందు ఇది పెడితే మాత్రం ఆల్మోస్ట్ వాళ్ళకు మీకు వచ్చే మార్కులు బట్టి వాళ్ళకి చెప్పేయచ్చు అప్పటికప్పుడే. అయితే పీజీ సెట్ కౌన్సిలింగ్ అనేది ఇప్పట్లో ఉండదు నాకు తెలిసి. 4-2 బీటెక్ అడ్వాన్స్ సప్లీ అయిపోయినాక రిజల్ట్స్ వచ్చాక అందరూ కూడా అప్పుడు పీసీసీఎంకి అప్లై చేస్తారు కాబట్టి ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఖచ్చితంగా అయితే ఈ పీజీ సెట్ కౌన్సిలింగ్ లోపే మీకు గ్రేస్ మార్క్స్ ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి మీకు ఖచ్చితంగా అయితే తెలిసిపోతుంది. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. పీజీ సెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ వచ్చే వరకు కూడా మనం మాట్లాడుకుని కూర్చోవడమే, ఎందుకంటే దాన్ని బట్టి ఈ గ్రేస్ మార్క్స్ అనేది నిర్ధారణ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఓవరాల్ గా ఇదండి. థ్యాంక్ యూ సో మచ్.